తిరుమలలో మరొక ఉదంతం. నిన్నటిది ఒక వ్యక్తి అక్కడ నమాజ్ చేసిన ఉదంతం. దాని మీద ఇప్పుడు ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా విచారిస్తుంటే, మరోవైపు తిరుమలలో ఏపీఎస్పీ బెటాలియన్, ఇదే ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులు మద్యం మత్తులో సచివాలయం దగ్గర వాహనంతో ఢీకొట్టినటువంటి అంశం సంచలనం సృష్టించింది. వేగంగా వాహనాన్ని ఢీకొట్టడంతో టైర్ కూడా పంచర్ అయింది. మద్యం దాగి పోలీసు వాహనంలో తిరుమలకి చేరుకున్నారు 3 పోలీసులు. ఘటనా స్థలం నుండి ఒకళ్ళు పరారయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో 300 పాయింట్లు చూపించినట్టు తేలింది. 3 కానిస్టేబుల్లో ఒకరు ముస్లిం అయి ఉన్నారు అన్నటువంటిది మరొక అంశం. 2 కానిస్టేబుల్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు దీని మీద కూడా ఇదే నిన్న ఏదైతే కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం ఉందో దాంతో లెక్క చూస్తే ఇదే కనబడుతుందన్నమాట. నిన్న కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటిది ఇదిగో ఏంటి అపచారాలు అంటూ ఉన్నటువంటి అంశంలో ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అయింది. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మాత్రం ఆ తర్వాతన అరెస్టులు చేయడం లాంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఓవరాల్గా తిరుమలకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలెత్తున్నటువంటి ఈ అంశాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి.